హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 102. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. విషిత చిరాగ్గా అందరికీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ నిశాంత్ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న అభి చేతి మీద కావాలనే పొగలు కక్కుతూ ఉన్న వేడివేడి సాంబార్ పోసి ఆయుష్ చేత చెంపదెబ్బ తింటుంది. అది చూసిన అందరూ షాక్ అయి చూస్తూ ఉంటే సాంబార్ వేడికి ఏడుస్తూ ఉన్న అభి కూడా ఆయుష్ చేసిన పనికి షాక్ అవుతూ, అయ్యో బావా, అక్కదేం తప్పులేదు, నేనే చూసుకోకుండా చెయ్యడ్డు పెట్టాననుకుంటాను అని అభి కంగారుగా చెప్తూ ఉన్న ఆయుష్ అభి మాటలు ఏమీ వినిపించుకోకుండా, కళ్ళు ఎక్కడ పెట్టుకొని సర్వ్ చేస్తున్నావు అంటూ ఇంకో చంప కూడా పగలకొడతాడు. చంప మీద చేపెట్టుకున్న విషిత ఆయుష్ అంటూ బాధగా చూస్తూ ఉంటుంది. షటప్, మాట్లాడుకు, కళ్ళు మూసుకొని వడ్డిస్తున్నావా? కొంచెం కూడా బుద్ధి లేకుండా పోతుంది నీకు. నేను కావాలని చెయ్యలేదు ఆయుష్, అనుకోకుండా జరిగిపోయింది. ఐఎమ్ సారీ. అది ఇక్కడ కాదు, అక్కడ చూసి చెప్పు. ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు బ్రెయిన్ ఎక్కడో పెడితే ఇలాగే జరుగుతుంది. అయినా ఈ మధ్య నువ్వేం చేసినా ఏమీ అనట్లేదని నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు. ఇంత చిన్న విషయానికి ఆశని ఎందుకు కొట్టావు బావా? జస్ట్ లీవ్ ఇట్. ఏంట్రా లీవ్ ఇట్? దీనికంటే దియ్యా కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంది. అరే, ఇంత జరుగుతున్నా నేను ఇంత సీరియస్ అయినా సరే సారీ చెప్తుందేమో చూడు. ఆయుష్లో సడన్గా ఇంత కోపాన్ని చూసిన మోహిత్ కూడా వెనక్కి తగ్గుతూ, సారీనే కదా ఆశి, చెప్పేయిరా, అనవసరంగా ఎందుకు గొడవ పెద్దది చేయడం. విషిత అభి వైపు తిరిగి, ఆయుష్ కోసం దీనికి సారీ చెప్పాల్సి వస్తుంది. ఇంకా ఇలాగే అడ్డంగా వాదిస్తే ఖచ్చితంగా ఆయుష్కి నా మీద డౌట్ వస్తుంది. అసలే మార్నింగ్ నిష్ విషయంలో కూడా డౌట్ వచ్చేలాగా బిహేవ్ చేశాను. ఇప్పుడు నవ్వుతూ దాన్ని దీన్ని కలిపి కవర్ చెయ్యాలి అనుకుంటూ, సారీ అభి, నేను నిజంగా కావాలని పడేయలేదు. అయ్యో అక్క, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? ప్లీజ్ అక్క, ఇంకెప్పుడు నువ్వు నాకు ఇలా సారీ చెప్పకు అంటూ విషిత చేతులు పట్టుకుని, అయినా నాకు వేడిగా ఏమీ లేదు, నువ్వేం ఫీల్ అవ్వకక్క. మిస్టేక్ ఎవరు చేసినా సారీ చెప్పడం వారికి ఉన్న సంస్కారం గుర్తు చేస్తుంది అభి. సో మీ అక్క నీకు సారీ చెప్పిందని నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు. ఆశి, అలా చూస్తున్నావేంటి? అభి చేతిని క్లీన్ చేసి కూల్ జెల్ రాసి బ్రేక్ఫాస్ట్ తినిపించు. నేనా? ఏ చెయ్యవా? ఎందుకు చెయ్యను ఆయుష్, భలేవాడివి. అయినా అభి నా చెల్లెలు, తనకి నేను కాకపోతే ఇంకెవరు తినిపిస్తారు అని నవ్వుతూ లక్ష్మి అని కిచెన్లో ఉన్న మెయిడ్కి వినిపించేలాగా పిలిచి, తను రాగానే వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకునిరా లక్ష్మి, అభికి ఫస్ట్ ఎయిడ్ చెయ్యాలి, పాపం తన హ్యాండ్ చాలా రెడ్గా అయిపోయింది. అలాగే మేడం అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వెళ్తున్న లక్ష్మిని, ఆగు లక్ష్మి అంటూ ఆపేశాడు ఆయుష్. చెప్పండి సార్. వెళ్ళి నీ వర్క్ నువ్వు చూసుకో. సార్, చెప్పింది వినిపించలేదా? సీరియస్గా వినిపించిన ఆయుష్ వాయిస్కి ఓకే సార్ అని వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోతుంది లక్ష్మి. విషిత అర్థం కానట్టు ఆయుష్ వైపు చూడగా, నీ చేతులతో నువ్వే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెతికి తీసుకుని వచ్చి నీ చెల్లికి ఫస్ట్ ఎయిడ్ చెయ్యి. ఆయుష్ మాటలకి విషిత మొహం కందగడ్డలాగా ఎర్రగా మారిపోవడం చూసిన రాగిని ఆయుష్ అంటూ కొంచెం సీరియస్గానే పిలుస్తుంది. ప్లీజ్ మామ్, ఎవరు చేసిన మిస్టేక్ వాళ్ళే తెలుసుకునేలాగా చెయ్యాలి. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు. తప్పు చేసింది ఎవరైనా నాకొక్కటే, అది భార్య అయినా కూతురైనా తల్లైనా, ఆల్ ఆర్ ఈక్వల్ టు మీ. జరిగేది స్టెప్స్ దగ్గర నుండి చాటుగా నిల్చుకొని చూస్తూ ఉన్న ప్రణవి, దీనికి బావ చేతిలో సినిమా స్టార్ట్ అయినట్టుంది. అక్కడుంది ఆయుష్ వర్మ, తనని చీట్ చేయడం ఎవ్వరి వల్ల కాదు అని గర్వంగా ఆయుష్ వైపు చూస్తూ విషిత వైపు జాలిగా చూస్తూ ఉంటుంది. బావకి దీని మీద డౌట్ వచ్చిందా ఏంటి అని ఆయుష్ ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ప్రణవి. ఇంకా ఏంటి చూస్తున్నావు? వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొనిరా. ఓకే ఆయుష్ అని విసురుగా డైనింగ్ ఏరియా నుండి హాల్లోకి వచ్చిన విషిత చుట్టూ చూస్తూ, ఇంత పెద్ద కొంపులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం ఎక్కడని వెతికి చావాలి. ఇవాళ ఎవరి ఫేస్ చూశానో ఏంటో, అన్నీ రివర్స్లో నాకే వస్తున్నాయి అని చిరాకు పడుతూ హాల్ మొత్తం ఫస్ట్ ఎయిడ్ కోసం వెతికి వెతికి నీరసంగా సోఫాలో కూర్చుంటుంది. ఏంటలా కూర్చున్నావు? అక్కడ బావ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు, త్వరగా వెళ్ళు, లేట్ చేస్తే బావకు అస్సలు నచ్చదు. షటప్, చూస్తున్నావు కదా, మొత్తం వెతికా, ఎక్కడా లేదు. అయినా రాజ్భవన్ లాగా కోట కట్టించడం కాదు, ఇంత పెద్ద మహల్లో చిన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా పెట్టాలి. నీ ఫ్రస్ట్రేషన్ ఆపి ఇక్కడ చూడు అని ప్రణవి చాటుగా ఎవరికీ తెలియకుండా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి విషిత ముందు పెడుతుంది. ఇదేదో ఫస్ట్నే ఇవ్వచ్చు కదా, అనవసరంగా నా టైం మొత్తం వేస్ట్ చేశావు అని
కోపంగా వెళ్తున్న విషితాను అంతకంటే ఎక్కువ కోపంగా చూస్తూ దీనికి అనవసరంగా హెల్ప్ చేశా, చాలా ఓవర్ చేస్తుంది. వన్స్ బావకి డౌట్ వచ్చాక దీని సంగతి బావనే చూసుకుంటాడు, దానికి కూడా ఎక్కువ టైం లేదు అనిపిస్తుంది. ఎనీవే అది ఆ విప్లవ్ గాడు కలిసి నన్ను కామెడీ పీస్ని చేశారు కదా, నా స్టోరీలోకే వచ్చి నన్నే సైడ్ చేయాలని చూస్తారా, మిమ్మల్ని ఏం చెయ్యగలనో నేను త్వరలోనే చూపిస్తా అని కోపంగా అనుకుంటూ అక్కడే కూర్చుంటుంది. హాల్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని రావడానికి ఇంత టైం పట్టిందా? సారీ ఆయుష్, కనిపించలేదు, వెతికి తీసుకుని వచ్చాను అని అభి హ్యాండ్ క్లీన్ చేస్తూ ఆన్సర్ ఇస్తుంది. కొత్త కదా, అలాగే ఉంటుందిలే ఆషి. ఆషికి కొత్త ఏంటి ఆయుష్? ఈ మధ్య ఆషి మహల్లో ఏ వర్క్ చేయట్లేదు కదా జోషి, అందుకే మర్చిపోయి ఉంటుంది అని అలా అన్నాను. అయినా తను చెయ్యాలి అనుకున్నా ఆఫీస్లో ఊపిరాడినంత వర్క్ తనది. సో తనైనా మాత్రం ఏం చేస్తుంది చెప్పు? ఏ ఆషి, కరెక్ట్గా చెప్పానా? అంతే ఆయుష్, అంతే అంతే. ఏంటిది, ఆయుష్ మాటలు నార్మల్గా ఉన్న చూపు డిఫరెంట్గా ఉంది. నా మీద అనుమానం కానీ వచ్చిందా? థ్యాంక్ యూ అక్క. అభి వాయిస్కి ఆయుష్ వైపు చూస్తూ ఆలోచనలో మునిగిపోయిన విషిత అభి వైపు చూస్తూ, మనకి థ్యాంక్స్ ఏంట్రా, నో నీడ్ అంటూ అభికి తన చేత్తోనే బ్రేక్ఫాస్ట్ తినిపించి హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం వెళ్ళి తన హ్యాండ్ని డెటాల్తో 3 సార్లు రుద్ది తన హ్యాండ్ని వాష్ చేసుకొని తిరిగి డైనింగ్ ఏరియాలోకి వచ్చి దియాకి బ్రేక్ఫాస్ట్ తినిపించబోతూ ఉంటే, దియాకి బ్రేక్ఫాస్ట్ నేను తినిపించాను, ఇక నువ్వు కూడా తినేసి ఆఫీస్కి స్టార్ట్ అవ్వాషి. ఆయుష్ జస్ట్ 10 మినిట్స్ ఆగవా, నేను కూడా నీ కార్లోనే వస్తాను, నన్ను నా ఆఫీస్ దగ్గర డ్రాప్ చెయ్యి అని ఫాస్ట్గా 2 ఇడ్లీలు తింటూ చెప్తుంది. షూర్ ఆషి, త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పగానే విషిత ఫాస్ట్గా తినేసి రూమ్ వైపు వెళ్తుంది. ఆయుష్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఆషితో ఇలా బిహేవ్ చేయడం ఏంటి? మాకు అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఆషి బిహేవియర్ కూడా చాలా స్ట్రేంజ్ అండ్ వియర్డ్గా ఉంటుంది. ఆది దంపతుల్లా ఉండే మీరిద్దరి మధ్య ఈ కోల్డ్ వార్ ఏంటి అసలు? అవును బావా, నేను కూడా అక్కలో చాలా చేంజెస్ అబ్జర్వ్ చేశాను. మీరు అత్త చెప్పినట్టు నిజంగా గొడవ పడుతున్నారా? ఎంత కోపంలో ఉన్నా మిమ్మల్ని ఆయుష్ గారు అని రెస్పెక్ట్ ఇచ్చి పిలిచే అక్క ఇప్పుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తుంది. మీ అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ త్వరలోనే చెప్తాను. బ్రేక్ఫాస్ట్ చేసి ఎవరి వర్క్స్ మీద వాళ్ళు వెళ్ళిపోండి. సీ యూ ఆల్ ఎట్ ఈవినింగ్ అని దియాను ఎత్తుకొని కిందకి దిగుతూ ఉన్న విషితాను చూసి తనతో పాటు బయటకు నడుస్తాడు ఆయుష్. ఆయుష్ కన్ఫ్యూజ్డ్ మాటలకి అందరూ ఒకరినొకరు చూసుకొని ఆయుష్ చెప్పినట్టు ఎవరి వర్క్స్ మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయుష్ దియాని ఎత్తుకుని వెనక నడుస్తూ ఉంటే విప్లవ్కి కమ్ టు ఆఫీస్ అని టెక్స్ట్ పెడుతూ కార్ డోర్ ఓపెన్ చేయబోతూ ఉన్న విషితాను ఆపేస్తాడు మున్నా. వాట్ మున్నా, నన్నెందుకు ఆపుతున్నావు? సార్, ఇవాళ తన కారులో కాకుండా మారుతి సుజుకీలో వెళ్ళాలి అనుకుంటున్నారు మేడం. వాట్, బెంజ్లో కాకుండా సుజుకీలో వెళ్ళాలి అనుకుంటున్నాడా? అయినా ఆయుష్ ఎప్పుడు ఈ కారులోనే కదా వెళ్ళేది, సడన్గా సుజుకీలో ఎందుకు? సెక్యూరిటీ రీజన్స్ మేడం. బుల్షెట్ అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఆయుష్ వైపు నడుస్తూ, వాట్ ఆయుష్, మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇందులోనే కదా వెళ్తాము, ఆల్ ఆఫ్ ది సడన్ సుజుకీలో ఎందుకు వెళ్తున్నాం? అయినా నువ్వు బ్రాండెడ్ కార్స్ మాత్రమే యూజ్ చేస్తావు కదా. సుజుకి కూడా బ్రాండ్నే ఆషి, మర్చిపోయినట్టున్నావు. మన మ్యారేజ్కి ముందు నువ్వు నీ బాబు తీయించిన సెకండ్ హ్యాండ్ డొక్కు స్కూటీలోనే వెళ్ళేదానివి, ఏంటి అప్పుడే మర్చిపోయావా? మ్యారేజ్ అవ్వగానే నీలో కూడా అహంకారం బలుపు బాగా పెరిగినట్టున్నాయి అంటూ లెఫ్ట్ ఐబ్రో రైస్ చేస్తూ చూస్తాడు. బాగా గుర్తొచ్చింది ఆయుష్, నా ఉద్దేశం అది కాదు. నువ్వు ఇలాంటి కార్స్లో ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు కదా, నీకు ఇబ్బందిగా ఉంటుందేమో అని అలా అన్నాను. నాకేం ఇబ్బంది లేదు కానీ లెట్స్ మూవ్. ఈ పిల్ల దెయ్యమేంటి నా వైపు అలా డౌట్గా చూస్తుంది? నేనేమైనా వీళ్ళకి డౌట్ వచ్చేలాగా తప్పుగా మాట్లాడానా? ఎందుకు వచ్చిన గొడవ కానీ కామ్గా ఆఫీస్కి వెళ్ళిపోవడం బెటర్ అనుకొని ఆయుష్ డోర్ ఓపెన్ చేయగానే కారులో స్టైల్గా కూర్చుంటుంది. విషితాను సైడ్ స్మైల్తో చూస్తూ ఆయుష్ కూడా విషిత పక్కనే దియాతో పాటు కూర్చొని ముందుగా దియాను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి విషితాను తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆయుష్ డైరెక్ట్గా తన క్యాబిన్కి వెళ్ళి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కాల్స్లో ఫుల్ బిజీ అయిపోతాడు. కాల్స్ అయ్యాక ఆఫీస్ వర్క్ చేసుకుంటూ టైం కూడా చూసుకోలేనంత బిజీ అయిపోయిన ఆయుష్ని డిస్టర్బ్ చేస్తూ కరెక్ట్గా 11కి తన క్యాబిన్ డోర్ ఓపెన్ అవుతుంది. క్యాబిన్ డోర్ ఓపెన్ అయిన సౌండ్కి తల తిప్పిన ఆయుష్కి మోహిత్, నిషాన్ అండ్ విక్రమ్ డోర్ దగ్గర నిల్చుకుని కనిపిస్తారు. వాళ్ళని చూసి వాచ్లో టైం చూసుకున్న ఆయుష్,
హో, అప్పుడే 11 అయిందా, అక్కడే ఆగిపోయారేంటి, కమ్ అంటూ చేసినంత వరకు వర్క్ని మొత్తం సేవ్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి ప్యూన్కి కాల్ చేసి నలుగురికి టీ తీసుకుని రమ్మని చెప్పి మొబైల్ చూస్తూ ఉంటాడు. ఆయుష్ ముందు కూర్చున్న ముగ్గురు ఒకరినొకరు చూసుకొని ఆయుష్ వైపు చూస్తూ ఆయుష్ అది అని అంటూ ఉండగా ప్యూన్ టీ కప్స్తో లోపలికి రావడం చూసి టీ తాగాక మాట్లాడుకుందాం, ఫస్ట్ టీ తాగండి అనడంతో ముగ్గురు ఇంకేమీ చెయ్యలేక టీ కప్స్ చేతిలోకి తీసుకొని ఫాస్ట్గా టీ ఫినిష్ చేసి ఆయుష్ వైపు చూస్తారు. ఆయుష్ కూడా తన కప్లోని టీ ఫినిష్ చేసి ముగ్గురు వైపు చూస్తాడు. ముగ్గురు కూడా ఆయుష్ వైపు చూస్తూ కనిపించడంతో ఏంట్రా ఎప్పుడూ నన్ను చూడనట్టే పెట్టారు ఫేస్, వాట్ హ్యాపెన్? అది మేము అడగాలన్నయ్యా, వాట్ హ్యాపెన్ టు యూ అండ్ ఆషి? ఇద్దరూ చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నారు. నువ్వు ఆషిని తిట్టడం అండ్ తను అలగడం మాకేం కొత్త కాదు, బట్ ఆషి మాతో హార్ష్గా మాట్లాడడం లిటరలీ చాలా షాకింగ్గా ఉంది. ఏంటి షాకింగ్గా ఉందా? మీరు షాక్ అవ్వాల్సిన విషయాలు, నేను చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, జస్ట్ ఏ మినిట్ అంటూ తన పర్సనల్ డ్రా నుండి ఒక ఫైల్ తీసి ముగ్గురు ముందు పెడుతూ ఏంటా ఫైల్ అనుకుంటూ ఓపెన్ చేసి చూసిన ముగ్గురి మొహాలల్లో చెప్పలేనంత ఆనందం. కానీ ఆయుష్ మొహం మాత్రం కోపంతో ఎర్రబడుతుంది. అన్నయ్య, ఇది ఇది నిజమా? ఆషి ప్రెగ్నెంటా? ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్ అన్నయ్య. ఆయుష్, వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ. ఇంత గుడ్ న్యూస్ని ఇలా మూడీగా చెప్తున్నావేంటి ఆయుష్? బావా, నిజంగా ఆషి ప్రెగ్నెంటా? మరి ఈ విషయం ఎందుకని ఎవరికి చెప్పకుండా దాచారు? అన్నయ్య సర్ప్రైజ్ ఏమన్నా ప్లాన్ చేశారా? అందుకే ఎవరికి చెప్పలేదు కదా? అడుగుతుంటే మాట్లాడవేంటి బావా? ఆషి దేని గురించి అయితే వెయిట్ చేసిందో ఆ మూమెంట్ వచ్చేసాక కూడా ఆషి ఎందుకు మాతో ఎవరితో తను కన్సీవ్ అయినట్టు చెప్పలేదు? చెప్పడానికి తను ఆషి అయితే కదా. వాట్? ముగ్గురు షాకింగ్గా చూస్తూ ఏం మాట్లాడుతున్నావా ఆయుష్? ఆషి కాకపోవడం ఏంటి అసలు? మన మహల్లో ఉన్నది నా ఆషి కాదు, తన రూపంలో మరో అమ్మాయి అనగానే ముగ్గురికి ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి.